ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతే 9:16 AM నిఫ్టీ 50లో ఒక సింపుల్ కాల్ ఆప్షన్ని బై చేయాలి. ఎలాంటి చార్ట్ చూడాల్సిన పని లేదు, ఎలాంటి ఇండికేటర్ని యూజ్ చేయక్కర్లేదు, ఎలాంటి అనాలిసిస్ చేయక్కర్లేదు, న్యూస్ అవసరం లేదు, క్యాండిడేట్ అవసరం లేదు, ఎలాంటి స్ట్రాటజీ లేకుండా సింపుల్గా మార్కెట్ 9:15కి ఓపెన్ అయింది, 9:16కి మనం కాల్ ఆప్షన్ని బై చేసాం, 3:15కి ఎగ్జిట్ అయ్యాము. ఇలా 1 year చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, మన పిఎన్ఎల్కి ఏం జరుగుతుందో చూద్దాం. స్టాక్ మార్కెట్లో ఎస్పెషలీ ఆప్షన్స్ ట్రేడింగ్లో కాంప్లెక్స్ స్ట్రాటజీస్ వైపు చాలా మంది వెళ్తుంటారు. కానీ ఇంత మోస్ట్ సింపుల్ స్ట్రాటజీ, ఏం స్ట్రాటజీ ఇది? సింపుల్గా మార్కెట్ ఓపెన్ అయింది, నేను కాల్ ఆప్షన్ బై చేశాను. ఇలాంటి ఒక స్టూపిడ్ స్ట్రాటజీ చేసి మనం ప్రాఫిట్ సంపాదించుకోగలుగుతామా లేదా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. అండ్ ఈ వీడియోని నేను 4 segmentsలో డివైడ్ చేశాను. ఫస్ట్ దాంట్లో మనం ఏం చేద్దామంటే 1:1 రిస్క్ రివార్డ్తో కాల్ ఆప్షన్ని బై చేసి చూద్దాం. తర్వాత 1:2, తర్వాత 1:3, తర్వాత 4th ఏదైతే ఉందో అది బోనస్ సెగ్మెంట్. అది వీడియో ఎండ్ వరకు ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళకి చూపిస్తాను. సో పిఎన్ఎల్ ఎలా రాబోతోంది అని తెలుసుకోవడానికి నేను చాలా క్యూరియస్గా ఉన్నాను, నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను. సో మీకు ఏమనిపిస్తుంది? ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, లేకపోతే బంపర్ ప్రాఫిట్ వస్తాయా, బంపర్ లాసెస్ వస్తాయా? మీరు ఏమనుకుంటున్నారో కింద ఇప్పుడే వీడియో మొత్తం చూసే కంటే ముందర వీడియోలో కమెంట్స్ పెట్టండి. తర్వాత వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత ఆ యాంటిసిపేషన్ ఏదైతే ఉందో అది మ్యాచ్ అయిందా లేదా వీడియో ఎండ్ లో చెక్ అనేది చేసుకుందాం. సో ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ ఎక్స్పెరిమెంట్ హైపోథెసిస్ ని వాలిడేట్ చేయడానికి లేదా చెక్ చేసుకోవడానికి నేను ఆల్గో టెస్ట్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా సింపుల్ ప్లాట్ఫామ్. సో డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేశారనుకుంటే మీకు ఇలాంటి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్తో అవ్వచ్చు లేదా మీ గూగుల్ అకౌంట్ అవ్వచ్చు లాగిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, నా మొబైల్ నెంబర్తో లాగిన్ అనేది అయిపోతాను. సో మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇలాంటి ఒక హోమ్ పేజ్ అనేది వస్తుంది. సో మీరు సింపుల్ గా ఏం చేయాలంటే ఇక్కడ బ్యాక్ టెస్ట్ ఉంది కదా టాప్ లెఫ్ట్ కార్నర్ లో, ఇక్కడికి వచ్చి స్ట్రాటజీస్ మీద మీరు క్లిక్ చేయాలి. స్ట్రాటజీస్ మీద క్లిక్ చేయగానే మీకు ఎవ్రీ సింగిల్ వీక్ 25 బ్యాక్ టెస్టింగ్ క్రెడిట్స్ అనేవి మీకు వస్తుంటాయి. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఇలా ఫ్రీగా 25 బ్యాక్ టెస్ట్ క్రెడిట్స్ మీ అకౌంట్ లో వచ్చాయి లేదా చెక్ చేసుకోండి. అప్పుడే మీరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేవి కండక్ట్ చేసుకోవచ్చు. సో 25 వచ్చాయంటే ఏంటి, నేను 25 టైమ్స్ బ్యాక్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో 1:1, 1:2, 1:3 అండ్ ఫైనల్ గా ఒక బోనస్ కూడా చెప్తాను కదా. సో ఇప్పుడు దీనికి ఏం కావాలి, 6 బ్యాక్ టెస్ట్ కావాలి కాబట్టి సో 25 క్రెడిట్స్ లో 6 బ్యాక్ టెస్ట్ నేను యూజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ తర్వాత కూడా మనం ఇంకొక 19 బ్యాక్ టెస్ట్ నాకు బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో ఈ క్రెడిట్స్ ఏదైతే ఉన్నాయో ఇది అలా వర్కౌట్ అనేది అవుతుంది. అండ్ ప్రతి వారం 25 బ్యాక్ టెస్ట్ క్రెడిట్స్ అనేవి మనకి వస్తుంటాయి కాబట్టి ఫ్రీగా మీరు హ్యాపీగా యూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఎక్స్ప్లోర్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. బట్ ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఇండెక్స్ ఏంటి, నిఫ్టీ సెలెక్ట్ చేశాను, స్ట్రాటజీ ఇంట్రాడే, అండర్లైన్ క్యాష్ ని నేను ఏదైతే మెయిన్ మన అండర్లైన్ ఇండెక్స్ ఉంటుందో ఫ్యూచర్స్ చార్ట్ కాకుండా క్యాష్ చార్ట్ ని పెట్టుకుంటున్నాను. ఎంట్రీ టైం ఏంటి, ఎంట్రీ టైం 9:16. సో 9:16కి ఎంట్రీ టైం పెడుతున్నాను. లేకపోతే ఒక పని చేద్దాం, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 15 minutes మనకి మోస్ట్ క్రూషియల్ కాబట్టి 9:15కి కనుక మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి 9:31కి ఎంట్రీ తీసుకుంటాం అన్నది ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? సో దీన్ని ఏం చేస్తున్నాను, 9:31కి పెట్టేస్తున్నాను. ఎగ్జిట్ 3:15కి మన పొజిషన్స్ అనేవి క్లోజ్ అయిపోవాలి. సో దాని తర్వాత మనం ఏం చేయాలి, స్క్వేర్ ఆఫ్ అంటే మనం ఎప్పుడైతే ఎగ్జిట్ చేద్దాం అనుకుంటున్నామో పార్షియల్ గా ఎగ్జిట్ చేయాలా అంటే 1-2 లాట్స్ మనం ఎంటర్ అవుతున్నాం అనుకుంటే ఎన్ని లాట్స్ ఎగ్జిట్ అవ్వాలి అని. సో ఇక్కడ నేను కంప్లీట్ ఎగ్జిట్ అనేది పెట్టేస్తున్నాను. అండ్ మనం ఈ స్ట్రాటజీ మొత్తం కూడా 1 lot తో టెస్ట్ అనేది చేద్దాము. అండ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో రూల్స్ స్ట్రాటజీలో మారవు. ఓకేనా? సో 9:31కి మనం ఎంట్రీ తీసుకుంటున్నాము, 3:15కి ఎగ్జిట్ అయిపోతున్నాము, నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నాము. అండ్ మనం ఏం చేస్తున్నాము, ఆప్షన్స్ లో బై ఆర్డర్ తీసుకుంటున్నాము, కాల్ ఆప్షన్ వీక్లీ స్ట్రైక్ తీసుకుంటున్నాము, ఎట్ ద మనీ స్ట్రైక్, యాడ్ లెగ్. సో ఇప్పుడు యాడ్ లెగ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి, 1:1 రిస్క్ రివార్డ్ ని మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు మనం స్టాప్ లాస్ ఎంత పెట్టుకుందాం. సో లాజికల్ గా చూస్తే ఒక నిఫ్టీ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత ఉంది, మనం ఒకవేళ ఒక ఆప్షన్ సెల్లింగ్ చేయాలి అనుకుంటే ఆల్మోస్ట్ 2.5 lakh rupees వరకు పడుతుంది కాబట్టి దాంట్లో అరౌండ్ ఒక 1% స్టాప్ లాస్ మనం ప్రతి సింగిల్ ట్రేడ్ లో తీసుకుంటాం అనేసి క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో నిఫ్టీ లాట్ సైజ్ ఎంత, 65. సో ఒక ఆల్మోస్ట్ ఒక 2000 rupees పర్ ట్రేడ్ లాస్ తీసుకుందాం. ఓకేనా? సో 2000 rupees పర్ ట్రేడ్ నేను ఎస్ఎల్ని పెట్టుకుంటున్నాను, దాన్ని 65తో ట్రేడ్ చేస్తున్నానంటే 30 points. సో నిఫ్టీలో ఈధర్ మనకి 30 points ప్రాఫిట్ రావాలి లేదా 30 points లాస్ రావాలి అని చెప్పి 1:1 రిస్క్ రివార్డ్ లో పెట్టుకుందాం. సో టార్గెట్ ప్రాఫిట్ ఎంత, 30 points, స్టాప్ లాస్ ఎంత, ఇది కూడా 30 points. సో ఇక్కడ ఏం జరుగుతోంది, 9:31కి మనం ఎప్పుడైతే నిఫ్టీలో ఒక కాల్ ఆప్షన్ ని బై చేస్తామో, ఎంతైతే ఎంట్రీ బయింగ్ ప్రైస్ ఉండనివ్వండి, 100 దగ్గర బై చేస్తే 130 దగ్గరికి వెళ్తే ప్రాఫిట్ బుక్ అయిపోతుంది, లేదా 70 దగ్గరకు వస్తే స్టాప్ లాస్ బుక్ అయిపోతుంది. దీన్ని మనం ఎవ్రీ సింగిల్ డే 1 year పాటు టెస్ట్ అనేది చేద్దాము, ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా చెక్ చేద్దాం. సో ఇక్కడ మన రూల్స్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ గా ఉంటాయి. 9:31కి ఎంట్రీ,
315కి మనం ఎగ్జిట్ అయిపోతాము. మన టేక్ ప్రాఫిట్ అండ్ స్టాప్ లాస్ రెండు కూడా 30 పాయింట్స్ అనేవి ఉన్నాయి. దీన్ని సింపుల్ గా నేను ఏం చేస్తానంటే రన్ బ్యాక్ టెస్ట్, స్టార్ట్ బ్యాక్ టెస్ట్ ఉంది కదా, దీని మీద నేను క్లిక్ అనేది చేయబోతున్నాను. అండ్ ఇక్కడ మనం డేట్ రేంజ్ చూడండి, 2025 జూలై 2 నుంచి జూలై 2, 2026 1 ఇయర్ పాటు మనం బ్యాక్ టెస్ట్ అనేది చేసుకోబోతున్నాము. స్టార్ట్ బ్యాక్ టెస్ట్. సో రిజల్ట్ మనం చూద్దాం, కానీ దానికంటే ముందర 1:1 రిస్క్ రివార్డ్ తో ఇలాంటి సింపుల్ స్ట్రాటజీ యూజ్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది అనుకుంటున్నారా, లాస్ వస్తుంది అనుకుంటున్నారా? ఫస్ట్ కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. 1:1 ప్రాఫిట్ ఆర్ లాస్ అని చెప్పి రాయండి. తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైతే రిజల్ట్ చూస్తామో అప్పుడు కరెక్ట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ఆ కమెంట్ కి మీరు రిప్లై అనేది పెట్టండి. సో ఇప్పుడు కొంచెం కిందకి వెళ్తే ఒక్కసారి మనం చూస్తే ఏమొస్తుంది, టోటల్ గా 18,772 రూపీస్ లాస్ వచ్చింది. ఎప్పుడు 2025 లో జూలై నుంచి డిసెంబర్ వరకు. తర్వాత 2026 లో కూడా మనం చూసుకుంటే 11,282 లాస్ అనేది వచ్చింది. సో ఓవరాల్ గా మొత్తం మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 18 అంటే 19 అనుకోండి, ఇది ఒక 11 అంటే 30,000 రూపాయలు లాస్ వచ్చింది. అంటే ఎటువంటి అనాలిసిస్, ఎటువంటి ఏది చేయకుండా సింపుల్ గా గుడ్డిగా 9:30కి మార్కెట్ లోకి వచ్చి ఒక కాల్ ఆప్షన్ ని బై చేస్తే 100% 1:1 రిస్క్ రివార్డ్ లో అయితే లాసెస్ వస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ బ్యాక్ టెస్ట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో దీని ఒక్కసారి మనము కిందకు వచ్చి ఈక్విటీకి అవ్వచ్చు, లేకపోతే ట్రేడింగ్ అవ్వచ్చు, ఎలా జరుగుతోంది అని మనము మొత్తం డీటెయిల్ రిపోర్ట్ కనుక మనం చూస్తే 2 జూలై అంటే నిన్న రోజు మనం చూసుకుంటే లాస్ వచ్చింది, తర్వాత ముందు రోజు ప్రాఫిట్ వచ్చింది, ఆ తర్వాత లాస్ వచ్చింది, ఆ తర్వాత ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చింది, లాస్ వచ్చింది, తర్వాత 2 రోజులు ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ మీరు ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ చూడండి, 2 రోజులు ప్రాఫిట్ వచ్చింది, 2 రోజులు లాస్ వచ్చింది, మళ్ళీ ఒక రోజు ప్రాఫిట్ వచ్చింది, ఒక రోజు లాస్ వచ్చింది, ఒక రోజు ప్రాఫిట్ వచ్చింది. సో అలాగా ఆల్టర్నేట్ గా షిఫ్ట్ అవుతూ ఎప్పుడూ కూడా బ్యాలెన్స్ అవుట్ అనేది అయిపోతూ ఓవరాల్ గా మనం చూసుకుంటే ఓవరాల్ గా లాస్ అనేదే ఉంది మనకి. సో ఇక్కడ మనము గ్రాఫ్ లో కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ గ్రాఫ్ లో క్యుములేటివ్ పిఎన్ఎల్ మనం చూస్తే ఏం కనిపిస్తుంది, బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ బ్లూ కలర్ లైన్ అండర్ లైన్ వాల్యూ, అంటే నిఫ్టీ 50 ఎలా మూవ్ అవుతుంది అని చెప్పి. తర్వాత గ్రీన్ లైన్ ఏంటంటే మన క్యుములేటివ్ పిఎన్ఎల్. సో అక్కడ ఏం జరుగుతుంది, 2000 అంటే 3 జూలై 2025 అంటే 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫస్ట్ మనం కొంచెం పాజిటివ్ గానే స్టార్ట్ అయ్యి ప్రాఫిట్స్ లో కూడా వచ్చాం. తర్వాత స్లోగా నెగటివ్స్ వచ్చి లాసెస్ అనేవి వచ్చాయి. తర్వాత కొంచెం రికవర్ అయింది, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ రికవర్ అయింది. తర్వాత కంటిన్యూస్ గా లాసెస్ 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 వేసుకుంటూ ఫైనల్ గా మనము ఆల్మోస్ట్ 30,000 రూపాయలు లాసెస్ లో అయితే వచ్చాం. ఇప్పుడు దీన్నే మనము 1:2 రిస్క్ రివార్డ్ లో మెయింటైన్ చేస్తే ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా చెక్ చేద్దాం. సో దీన్ని ఏం చేయాలి, ఎక్కడైతే ఇక్కడ మనకి టేక్ ప్రాఫిట్ ఉందో దీన్ని మనము 60 చేసేయాలి. ఎందుకు, ఆప్షన్ బయింగ్ లో మనం నేర్చుకున్నది ఏంటి, ప్రాబబిలిటీ తక్కువ ఉన్నా సరే రిస్క్ రివార్డ్ కనుక బాగుంది అని అంటే ఓవరాల్ ప్రాఫిటబిలిటీ వస్తుంది అని చెప్పి మనం ఆల్రెడీ అనుకున్నాం కదా. సో దాన్ని మనం ఇక్కడ వాలిడేట్ చేసుకుందాం. సో స్టాప్ లాస్ ఎంత, 30 పాయింట్స్, ప్రాఫిట్ ఎంత, 60 పాయింట్స్. సో ఇప్పుడు మనము బ్యాక్ టెస్ట్ రన్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. సో ఫస్ట్ బ్యాక్ టెస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద మీకు వేస్తాను. ఫస్ట్ బ్యాక్ టెస్ట్ లో మనకి లాస్ ఎంత వచ్చింది, 30,000 రూపీస్ లాస్ వచ్చింది. ఇప్పుడు 1:2 రిస్క్ రివార్డ్ తో ఏమొస్తుందో చూద్దాం. సో దీన్ని ఏం చేయాలి, సింపుల్ గా స్టార్ట్ బ్యాక్ టెస్ట్ నొక్కగానే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. కానీ మీరు 1:2 రిస్క్ రివార్డ్ లో ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, ఏమొస్తుందో కమెంట్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ ఏదైతే 1:1 లో మీరు ప్రెడిక్ట్ చేశారో అది అయిందా రాలేదా కూడా కమెంట్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు మనకేంటి 1:2 రిస్క్ రివార్డ్ ది రిజల్ట్ అనేది వచ్చేసింది. అండ్ రిజల్ట్ చూస్తే కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంది. అదేంటి, ఫస్ట్ ఇయర్ లో అంటే 2025 జూలై నుంచి డిసెంబర్ మంత్ లో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 12,000 రూపాయల ప్రాఫిట్ వచ్చింది. చూసారు కదా, ఏం చేయలేదు, సింపుల్ గా 9:31 కి కాల్ ఆప్షన్ ని బై చేసి కూర్చుంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో కనుక ట్రేడ్ చేసుంటే 12,000 రూపాయల ప్రాఫిట్ వచ్చేది. ఒక్క లాట్ తో నిఫ్టీలో ఏం చేయకుండా 12,000 ప్రాఫిట్ వచ్చేది. బాగుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 2026 లో జనవరి మంత్ లో చేసుంటే 13,000 లాస్, ఫిబ్రవరిలో చేసుంటే 15,000 లాస్, తర్వాత మార్చ్ లో, ఏప్రిల్లో కొంత ప్రాఫిట్ వచ్చింది, మేలో అయితే బంపర్ లాస్ 25,000 రూపీస్ లాస్ వచ్చింది, తర్వాత జూన్ లో 2,000 ప్రాఫిట్, జూలైలో ఇప్పుడు 1-2 డేస్ జరిగింది కాబట్టి ఒక 1,000 రూపాయల ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే 37,446 రూపీస్ లాస్ లో ఉంది. సో ఓవరాల్ గా కంబైన్డ్ గా చూసుకున్నా కూడా 1:2 రిస్క్ రివార్డ్ తో 25,000 రూపీస్ ఓవరాల్ లాస్ ఉంది. 1:1 రిస్క్ రివార్డ్ తో 30,000 లాస్ వచ్చింది. 1:2 చేసుకుంటే లాస్ తగ్గిపోయి 25,000 వచ్చింది. సో ఇప్పుడు దీన్నే మనము 1:3 రిస్క్ రివార్డ్ ని మెయింటైన్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చెక్ చేద్దామా. సో దీన్ని సింపుల్ గా 60ని 90 చేస్తున్నాను. అంటే 30 రూపీస్ ఏమో నా స్టాప్ లాస్, నా టార్గెట్ ఏమో 90 పాయింట్స్. ఇలా చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పి ఒక్కసారి బ్యాక్ టెస్ట్ చేసి చూద్దామా.
సో బ్యాక్ టెస్ట్ చేస్తే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ రిజల్ట్ చూసుకుంటే ఇది కంప్లీట్‌గా సిట్యుయేషన్ ఇంకా ఉల్టా రివర్స్ అయిపోయింది. అదేంటి? ఫస్ట్ ఏదైతే 2025లో ఉందో 11,000 లాస్ వచ్చింది. అండ్ 2026లో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 49,689 రూపీస్ లాస్ వచ్చింది. సో మేలో 21,000 లాస్, జూన్‌లో 17,000 లాస్, అన్ని చూసుకొని 50,000 మొత్తం 60,000 రూపాయలు లాస్ వచ్చింది. సో 1:1తో చేస్తే 30,000 లాస్ వచ్చింది. 1:2 2తో చేస్తే 25,000 లాస్ కొంచెం తగ్గింది. కానీ అదే 1:3తో చేస్తే ఏం జరిగింది? 50,000 రూపాయలు లాస్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏం జరిగింది? స్వీట్ స్పాట్ ఏం కనిపిస్తుంది మనకి? 1:2 రిస్క్ రివార్డ్‌తో స్వీట్ స్పాట్ అనేది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం చూడాల్సింది ఆర్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లాస్ట్ 1 ఇయర్‌లో మనం ఓవరాల్‌గా మార్కెట్ చూసుకుంటే బేరిష్‌గా ఉన్నాయి, నెగెటివ్‌గా ఉన్నాయి. సో అందుకే ఏం జరిగింది? కాల్ ఆప్షన్స్ మనకి మేజర్‌గా ప్రాఫిట్స్ అనేవి ఇవ్వలేకపోయాయి. సో ఇప్పుడు నేను ఒక సింపుల్‌గా ఏదైతే ఫోర్త్ లెవెల్ అన్నానో ఫోర్త్ లెవెల్‌ని యాడ్ చేస్తా. అది ఏంటి అనంటే ఓవరాల్ మొమెంటమ్ అని ఇక్కడ మన కిందకి కొంచెం కిందకెళ్తే ఇక్కడ రేంజ్ బ్రేక్అవుట్ అనేది మనం ఆన్ చేసుకోవచ్చు. సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఏంటి? మనం ఇప్పటి వరకు ఏం అర్థం చేసుకున్నాము? ఓవరాల్‌గా లాస్ట్ 1.5 ఇయర్‌లో మార్కెట్స్ బేరిష్‌గా ఉన్నాయి కాబట్టి కాల్ ఆప్షన్‌లో ప్రాఫిటబిలిటీ వచ్చే ఛాన్సే లేదు. అండ్ కాల్ ఆప్షన్‌ని ఏదైనా బ్రేక్అవుటో లేకపోతే ఎక్కడి నుంచైనా బయటికెళ్తేనో కదా మనకి ప్రాఫిట్స్ వచ్చేది. సో ఆ కండిషన్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఎంట్రీ టైమ్‌ని మనము 9:15కి మార్చేస్తున్నాను. ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో. ఓకేనా? ఎంట్రీ టైమ్‌ని ఏం చేస్తున్నాను? 9:15కి మార్చేసి కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసి రేంజ్ బ్రేక్అవుట్ అనే ఒక ఫిల్టర్‌ని యాడ్ చేస్తా. ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఏంటి? 9:15 టు 9:30 ఏదైతే ఫస్ట్ 15 మినిట్స్ ఉంటుందో దాని యొక్క రేంజ్‌ని గనుక పైన సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందనుకోండి అప్పుడే కాల్ ఆప్షన్‌ని బై చేయాలి. లేకపోతే కాల్ ఆప్షన్‌ని బై చేయకు అన్న ఒక ఎంట్రీ సింపుల్ కండిషన్‌ని ఎంటర్ చేస్తా. సో అప్పుడు ఏం జరుగుతోంది? 9:15 నుంచి 9:30 వరకు రేంజ్ పెట్టి హయ్యర్ సైడ్ స్ట్రైక్ ప్రైస్ కాదు అండర్‌లైన్. వి విల్ స్టార్ట్ ట్రాకింగ్ ది అండర్‌లైన్ ప్రైస్ బిట్వీన్ 9:15 టు 9:29, 59 అంటే 9:30 వరకు. వి విల్ టేక్ ఎంట్రీ ఆఫ్టర్ ద హై ఆఫ్ 9:30 ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ద అండర్‌లైన్ రేంజ్ ఈస్ బ్రీచ్డ్. సో దీన్ని కన్ఫర్మ్ అని కొడుతున్నాను. అంటే ఏంటి? 9:15 నుంచి 9:30కి ఏదైతే రేంజ్ ఉందో ఇది బ్రేక్అవుట్ అవుతనే నేను కాల్ ఆప్షన్‌ని బై చేయాలి. అప్పుడు మంచిది కదా! ఇప్పుడు మనం కాల్ ఆప్షన్ ప్రాఫిట్ ఎప్పుడు వస్తది? మార్కెట్ పైకెళ్ళేటప్పుడు. సో ఆ ఫస్ట్ 15 మినిట్ రేంజ్ బ్రేక్అవుట్ అవుతేనే నాకు ఎంట్రీ తీసుకోవాలి అని చెప్పి మెన్షన్ చేస్తూ ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే 1:1 రిస్క్ రివార్డ్‌తో మెయింటైన్ చేసుకుంటూ మనం ట్రేడ్‌ని ప్లాన్ చేస్తే ప్రాఫిట్ వస్తుందా? లాస్ వస్తుందా? అది చెక్ చేద్దాము. బట్ రిజల్ట్ వచ్చే కంటే ముందర మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ సినారియోలో అన్ని 3 సినారియోలో మనకి లాస్ అనేది వచ్చింది కదా! సో ఇప్పుడు ఈ సినారియోలో మీరు చూస్తే ప్రాఫిట్ వస్తుంది అనుకుంటున్నారా? లాస్ వస్తుంది అనుకుంటున్నారా? కింద కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ మీరు కమెంట్‌లో ఆన్సర్ పెట్టే లోపల నేను ఇక్కడ స్టార్ట్ బ్యాక్ టెస్ట్ మీద క్లిక్ చేస్తాను. సో బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ మనం చూసేసుకుంటే ఏదైతే 2025లో మనకి ఇయర్‌లో చూసుకుంటే 988 రూపీస్ లాస్‌లో ఉంది. అంటే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్‌లో ఉన్నాం. అండ్ 2026లో మనం చూసుకుంటే 22,500 రూపీస్ లాస్‌కొచ్చింది. సో మన ఫస్ట్ కేస్ సినారియోలో బ్రేక్అవుట్ సినారియో పెట్టకుండా ఎప్పుడైతే మనం ట్రేడ్ చేసామో అప్పుడు మనకి 30,000 రూపీస్ లాస్ వచ్చింది. ఆ 30,000 రూపీస్ ఇప్పుడు జస్ట్ 23,000కి తగ్గిపోయింది. అంటే ఏంటి? మన రేంజ్ బ్రేక్అవుట్ ఏదో కొంచెం వర్కౌట్ అనేది అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని 1:2లో మెయింటైన్ చేస్తే ప్రాఫిట్ వస్తుందా? లాస్ వస్తుందా? ఒక్కసారి చెక్ చేద్దాం. సో దీన్ని మళ్ళీ సింపుల్‌గా ఏం చేస్తాను? రన్ బ్యాక్ టెస్ట్. స్టార్ట్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో రిజల్ట్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. యెస్. సో ఆన్సర్ చూసుకుంటే ఈసారి మొత్తం సిట్యుయేషనే ఫ్లిప్ అయిపోయింది. 2025లో 18,700 లాస్ వచ్చింది. 2026లో 23,400 లాస్ అనేది వచ్చింది. సో ఆల్మోస్ట్ 41,000 రూపీస్ లాస్ వచ్చింది. నార్మల్‌గా రేంజ్ బ్రేక్అవుట్లు ఇవన్నీ ఏం పెట్టకుండా సింపుల్‌గా ట్రేడ్ చేస్తే ఏమో మనకి ఎంత వచ్చింది ప్రాఫిట్? ఆల్మోస్ట్ లాస్ 25,000 వరకు వచ్చింది. ప్రాఫిట్ రాలేదు. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఆ లాస్ పెరిగి 41,000 రూపీస్‌కి వచ్చేసింది. సో 1:2 ఇలాంటి కండిషన్‌లో మనకి వర్కౌట్ అనేది అవ్వట్లేదు. సో ఇప్పుడు దీన్ని 1:3 చేస్తే ఏమన్నా వర్కౌట్ అవుతుందా? అది కూడా చూద్దాం. చేసి సింపుల్‌గా స్టార్ట్ బ్యాక్ టెస్ట్ మీద క్లిక్ చేశాను. రిజల్ట్ వచ్చేసి 2025లో 35,000 రూపీస్ లాస్, 2026లో 10,000 రూపీస్ లాస్, ఓవరాల్‌గా 45,000 రూపీస్ లాస్ అనేది వచ్చింది. సో ఓవరాల్‌గా మనకు అర్థమవుతుంది ఏంటంటే డౌన్ ట్రెండింగ్ మార్కెట్‌లో ఎటువంటి అనాలిసిస్ ఏది చేయకుండా బ్రేక్అవుట్ లాంటి ఒక ఫిల్టర్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసినప్పటికీ కూడా
మనకి లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ 1:1 అవ్వచ్చు, 1:2 అవ్వచ్చు, 1:3 అవ్వచ్చు. ఏది పెట్టుకున్నా కూడా మార్కెట్‌లో సక్సెస్ అనేది రాదు. సో దీని ఫార్ములా, దీని వెనకాల ఉన్న అర్థం, దీని వెనకాల ఉన్న మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, మార్కెట్‌లో గుడ్డిగా ట్రేడ్ చేస్తే పనికిరాదు. ఎంతో కొంత అనాలిసిసో, ఎంతో కొంత మనకి ప్రైస్ రీడింగో, ఎంతో అంత మార్కెట్ సెంటిమెంట్స్ అవ్వచ్చు, మనకి అర్థం చేసుకోవడం వచ్చినప్పుడే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎందుకంటే దీన్ని నేను రివర్స్‌లో ఇంకొక స్ట్రాటజీ బిల్డ్ చేసి చూసాను. అదేంటి? దాని ఫస్ట్ రిజల్ట్ చూపిస్తా. రిజల్ట్ ఏమొచ్చింది? 2025 డిసెంబర్‌లో చూసుకుంటే రూ. 500 లాస్ వచ్చింది. 2026లో గనుక ట్రేడ్ చేస్తే రూ. 21,752 ప్రాఫిట్ వచ్చింది. ఎలా వచ్చింది? ఏం చేస్తే వచ్చింది? తెలుసుకోవాలనుకుంటున్నారా? సో దానికి సింపుల్‌గా ఏం చేయలేదు. ఏదైతే కాల్ ఆప్షన్ ఉంటుందో, కాల్ ఆప్షన్ కాకుండా పుట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేశాను. కాల్ వస్తే మనకి లాసెస్ వచ్చాయి కదా! సో ఆబ్వియస్‌గా మనం అందరం అనుకునేది ఏంటి? కాల్ బదులు మరి పుట్ తీసుకుంటే ప్రాఫిట్ వచ్చేస్తుంది కదా! అయిపోతుంది కదా! అనుకుంటారు. సో అందుకని నేనేం చేశానంటే పుట్ ఆప్షన్ కూడా 1:1, 1:2, 1:3 అన్ని రిస్క్ రివార్డ్స్‌తో బ్యాక్ టెస్ట్ అనేది చేశాను. అన్నిట్లో కూడా లాసెస్ వచ్చాయి. కానీ పుట్ ఆప్షన్ ఎప్పుడైతే నేను 1:3 స్టాప్ లాస్ 30 పాయింట్స్, ప్రాఫిట్ 90 పాయింట్స్ ఎప్పుడైతే పెట్టుకొని ట్రేడ్ చేశానో, ఎప్పుడైతే బ్యాక్ టెస్ట్ చేశానో, అప్పుడు నాకు రూ. 21,000 ప్రాఫిట్ అనేది కనిపించింది. రూ. 21,000 ప్రాఫిట్ అంటే ఎంత తెలుసా? ఆల్మోస్ట్ 10% ఆఫ్ యువర్ క్యాపిటల్. మీరు 2,00,000 ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి ట్రేడ్‌లో రూ. 2,000 స్టాప్ లాస్ పెట్టుకున్నారంటే అయినా కూడా రూ. 21,000 ప్రాఫిట్ వచ్చింది. ఎంత మోస్ట్ స్టూపిడ్ స్ట్రాటజీ ఇది. లాజిక్ లేదు, అనాలిసిస్ లేదు, న్యూస్ లేదు, ఏం లేకుండా రాండమ్‌గా చేస్తే కూడా రూ. 21,000 ప్రాఫిట్ వచ్చింది. ఎప్పుడు? మార్కెట్ బుల్లిష్‌గా ఉందా? బేరిష్‌గా ఉందా? అని ఒక చిన్న అండర్‌స్టాండింగ్ మనకున్నప్పుడు. సో మార్కెట్‌లో గుడ్డిగా ట్రేడ్ చేయకుండా ఒక సింపుల్ మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉందా? డౌన్ ట్రెండ్‌లో ఉందా? అని చెప్పి అలాంటి ఒక సింపుల్ సైకలాజికల్ రీజనింగ్‌తో గనుక మీరు ట్రేడ్ చేయగలిగితే కొంచెం చాలా సింపుల్‌గా అయినా సరే మీరు కొంత ఎంతో కొంత ప్రాఫిట్స్ అనేది చేసుకోగలుగుతారు లాస్ చేసేసుకోకుండా. సో మీకు ఏ స్ట్రాటజీ అయినా సరే మీరు డిప్లాయ్ చేసే ముందర, ట్రేడ్ చేసే కంటే ముందర కూడా ఆ స్ట్రాటజీ నిజంగా ప్రాఫిట్ ఇస్తుందా? లాస్ ఇస్తుందా? అని తెలుసుకోవడానికి బ్యాక్ టెస్టింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దానికి డిస్క్రిప్షన్‌లో ఆల్గో టెస్ట్ లింక్ ఇస్తాను. క్లిక్ చేశారనుకుంటే మీకు ఇలాగా 25 బ్యాక్ టెస్ట్ ఫ్రీగా వస్తాయి. ఇప్పుడు నేనంతా ఫ్రీగా చేశాను. ఇలాంటివి మీరు ఇంకా చేసి మల్టిపుల్ టైమ్స్ చేస్తూ ఉంటే మీకు స్ట్రాటజీని మీరు బెటర్ చేసుకోవడానికి అవ్వచ్చు, కొత్త స్ట్రాటజీలు డెవలప్ చేసుకోవడానికి అవ్వచ్చు. ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌తోనే మిమ్మల్ని ఎందుకు ఓపెన్ చేసుకోమంటున్నాను అంటే, ఇప్పుడు మీరు నార్మల్‌గా ఇక్కడ 16 బ్యాక్ టెస్టింగ్ క్రెడిట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎవ్రీ వీక్ అది 25తో మీకు యాడ్ అనేది అవుతుంటాయి. కానీ ఇప్పుడు ఇది ఎగ్జాస్ట్ అయిపోయి మీరు ఇంకొంచెం బ్యాక్ టెస్ట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు బ్యాక్ టెస్టింగ్ క్రెడిట్స్ కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మీరు ప్రైజింగ్ ట్యాబ్‌లోకెళ్ళి ఇక్కడ ఆల్గో ట్రేడింగ్‌లో మీరు స్టార్టర్‌లో 500 క్రెడిట్స్ రూ. 500కి మీకు వచ్చింది. లేదా రూ. 1,000కి 1100 క్రెడిట్స్ ప్లాన్ మీరు పర్చేజ్ చేస్తున్నారనుకోండి. మీరు డైరెక్ట్‌గా పర్చేజ్ చేస్తే మీకు 1100 క్రెడిట్స్ మాత్రమే వస్తాయి. కానీ మీరు ఎప్పుడైతే నేనిచ్చిన డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌తో మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో మీకు 25% అడిషనల్ క్రెడిట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఎంత 1100 క్రెడిట్స్ మీకు వచ్చే బదులు ప్లస్ 25% అంటే 1375 క్రెడిట్స్ వస్తాయి. ఆల్మోస్ట్ మీకు ఇంకొక 200, రూ. 300 వర్త్ ఆఫ్ అడిషనల్ బెనిఫిట్ వస్తుంది. సో అది నేను ఆల్గోటెస్ట్ వాళ్ళతో మాట్లాడి మన సబ్స్క్రైబర్స్‌కి మనకివ్వాలి, ఒక బెనిఫిట్ ఏదైనా ఇవ్వండి, మన కమ్యూనిటీ కూడా గ్రో అవ్వాలి అన్నప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ అనేది చేయడానికి రెడీగా ఉంటూ ఆ ఆఫర్ అనేది ఇచ్చారు కాబట్టి ఆ ఆఫర్‌ని యుటిలైజ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇలాంటిదే నెక్స్ట్ ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్‌పెరిమెంట్ మీరు చేయాలనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ అలాంటి ఎక్స్‌పెరిమెంట్, అలాంటి బ్యాక్ టెస్ట్ చేస్తాను. లేదంటే మీకు ఏదైనా ఫేవరెట్ స్ట్రాటజీ ఏదైనా ఉంది. ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా మాకు తెలుసుకోవాలని ఉంది. మీరు బ్యాక్ టెస్ట్ చేసి చూపించండి అని నన్ను అడిగినా కూడా దానికి కూడా బ్యాక్ టెస్ట్ చేసి మీ అందరికీ రిజల్ట్ అనేది ఇస్తాను. ఇలాంటిది ఒక ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మనకి ఒక మంచి బ్యాక్ టెస్టింగ్ టూల్స్‌ని ఎలా వాడాలి, మనం మన ట్రేడింగ్‌లో ఎలా బెటర్ అవ్వచ్చు అని చెప్పి మనం అందరం కలిసి అనేది నేర్చుకోవచ్చు. సో వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే ఎవరికైతే హెల్ప్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.